హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదర్ మరొకొండం. నేను మీ ప్రసాద్. వైఎస్ వివేక హత్య కేసుని వీడియోతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చూపించిన వైఎస్ సునీతారెడ్డి. ఇక విషయం ఏంటి అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. ఈ హత్య చోటు చేసుకుంది ఎప్పుడు? సరిగ్గా 15 మార్చి 2019. అంటే ఇప్పటికి 5 సంవత్సరాల 1 నెల గడిచింది. మరి ఈ 61 నెలల సమయం ఏం చేశారు? ఈ కేసుకు సంబంధించిన అంశం, అసలైన నిందితులు ఎవరు, మరి సిబిఐ చెప్పినట్లుగా కేసు ముందుకి జరిగిందా, ఏ విధంగా జరిగింది, ఎంతవరకు వెళ్ళింది అని గనక పరిశీలన చేసుకుంటే, ఈ కేసుకు సంబంధించి 1 కాదు 2 కాదు అనేక రకాల ట్విస్టులు. 1 కాదు 2 కాదు. ఎన్ని ట్విస్టులు అంటే, మీరు కనుక గుర్తున్నట్లయితే సంవత్సరాల క్రితం కూడా రోజుకో ట్విస్ట్, ఒక వార్త మించింది ఇంకొక వార్త. ఆడు కాదు ఈడు కాదు ఆడు, ఇంకొకడు ఎవడో వచ్చాడనే లోపల ఇంకొకడు వస్తాడు. సో ఈ విధంగా ఉంది. చివరికి కేసు పరిస్థితి ఏంటా అంటే, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. 2019 మార్చి 15వ తేదీన సరిగ్గా ఎన్నికల సమయానికి ముందు ఈ హత్య చోటు చేసుకున్నప్పుడు అసలు ఏ విధంగా జరిగింది, ఇవాళ సునీతారెడ్డి గారు చాలా క్లారిటీ ఇచ్చారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా ఏంటి అంటే, ఎవరెవరు ఏ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు అవన్నీ కనుక కట్ చేసి చూస్తే అందరూ దొరికిపోయినట్లుగానే ఉంది. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశమే లేదు అన్నట్లుగా ఉంది. A1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, తన పాత్ర ఏంటి, తనకి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి, దాని తర్వాత A2 సునీల్ యాదవ్ ఎందుకు వచ్చాడు, సో ఆ తర్వాత గజ్జల ఉమాశంకర్ రెడ్డి A3, A4 దస్తగిరి, అసలు వీళ్ళందరితో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఏప్రిల్ 27, 2023 ప్రెస్ మీట్ పెట్టి మరి అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు, వివరణ ఇచ్చారు. అయితే చివరికి ఏమైంది, అసలు దానికి ముందు అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందు అవినాష్ రెడ్డి గారితో ఈ A1 నుంచి A4 వరకు ఉన్న వారందరూ కూడా, ముఖ్యంగా A1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి, ఆ తర్వాత A2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు, A3గా ఉన్న ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళకి నాకు పరిచయం లేదు, నాకు అసలు ఎక్కడ అసలు వాళ్ళు తెలియదు అన్నారు కదా. సో వీళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఎవరు ఫోటోలు దిగారు, ఎందుకోసం దిగారు, అది ఏ సంవత్సరం, ఏ నెల, ఇవన్నీ కూడా బయట పెట్టారు. సో దీన్ని బట్టి ఏమైనా అర్థమవుతుంది, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అబద్ధం చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. సో వాళ్ళతో పరిచయం ఉండి ఫోటోలు దిగి, పైగా ఫోటోలు అంటే ఏదో రాజకీయ పరంగా ఏదో సెల్ఫీ అన్న ఒక ఫోటో అంటే దిగితే పరిచయం ఉండకపోవచ్చు. కానీ పదే రిపీటెడ్ గా ఒక చోట కాదు 2 చోట్ల కాదు, అనేక కార్యక్రమాల్లో ఇదే సునీల్ యాదవ్ తమ్ముడు కానీ ఫోటోల్లో కనిపిస్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి, అవినాష్ రెడ్డి గారు కావాలనే ఆ విధంగా వీడియో రిలీజ్ చేశాడు, నాకు ఎర్ర గంగిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్న. సరే, ఇదంతా ఓ ప్రక్కన పెడదాం, ఆ ఫోటోల సంగతి పక్కన పెడదాం. ఇక దాని తర్వాత కాల్ డేటా ఉంది కదా, ఆ కాల్ డేటా తీసి ఏ నిమిషం, ఏ సెకండ్, ఎంత డ్యూరేషన్, ఎవరు చేశారు. ఎర్ర గంగిరెడ్డి అవినాష్ రెడ్డితో మాట్లాడింది, అవినాష్ రెడ్డి గారు ఇంకా ఇతరత్రా వాళ్ళతో మాట్లాడింది, ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఎన్ని సెకండ్లు మాట్లాడారు, అర్ధరాత్రి 1 గంటకి, 2 గంటలకి, 2 గంటల 15 నిమిషాలకి, ఈ విధంగా ప్రతి ఒక్కటి కాల్ డేటా అనేది కూడా చూపించారు. 2, ఇక 3వది గూగుల్ టేక్అవుట్ అంటే తెలుసు కదా, ఏదైతే గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ అన్ని మనం అనుకుంటా ఉంటాం కదా, అదే విధానాన్ని ప్రస్తావిస్తే ఆవిడ చెప్తూ, గూగుల్ టేక్అవుట్ అంటే సుమారుగా ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లో ఉన్నారు అన్నట్లుగా చూపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా గూగుల్ టేక్అవుట్ లో ఉన్న లొకేషన్స్ కూడా, మరి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటే ఇంకా ఈ కేసుకు సంబంధించిన అంశాలు ముందుకు వెళ్ళట్లేదు, పైగా సరైన సాక్ష్యాధారాలు లభించట్లేదు. సిబిఐ వాళ్ళు ఈ కేసుని అంత ఇదిగా లోతుగా పరిశీలించట్లేదు అనే విషయాన్ని కూడా, అనుమానాన్ని కూడా ఆవిడ ఒకానొక విలేకరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ మహిళ ఆడపడుచు ఏ విధంగా పోరాడుతూ ఉంది, మరి తనపైన అపవాదులు వచ్చేలాగా ఈ హత్యకి తనే కారణం అని చెప్పేసి సాక్షి మీడియాలో కానీ వైసీపీ నాయకులు కానీ పదే చెబుతూ ఉన్నారు. దీనిపైన కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ఈవిడ ఈ విధంగా మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో తెలియదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అసలు ఈ వీడియోలు ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి సేకరించారు, ఏ విధంగా ఉంది అని అంటే, దానికి కూడా ఆవిడ సమాధానం చెప్పారు. సో గత నవంబర్ 2023 దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిబిఐ వాళ్ళు ఇచ్చారు. మరి అదే విధంగా కొన్ని మీడియా సంస్థలు ఇచ్చినాయి. మీడియా సంస్థలు అంటే సాక్షి మీడియాలో ఒక రిపోర్టర్ గతంలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో ఇట్లాంటివన్నీ కూడా ఆవిడ బయట పెట్టారు. సో వీటితో పాటుగా ఇప్పుడు అసలు ఈ వీడియోని ఎందుకు ప్లే చేస్తున్నారు అని ఒక విలేకరు అడిగారు ప్రశ్న. దానికి సమాధానం, చాలా మంచి సమాధానం చెప్పారు. ఏంటి అంటే,
జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఏదైతే సిద్ధం సభ ప్రొద్దుటూరులో జరిగినప్పుడు ఆయన చెప్పుకొచ్చారు కదా, ఏదైతే చిన్నాన హత్యకు గురి కాబడ్డారు, అయితే తిరిగి ఇట్లా ఈ విధంగా నిందలు మోపుతున్నారు అని అన్నప్పుడు, సో ప్రజా తీర్పు మీ చేతుల్లో ఉంది, మీరు డిసైడ్ చేయండి, దానిని బట్టి అవినాష్ రెడ్డి హత్య చేశాడా లేదా అనేది కూడా తెలిసిపోద్ది. అంటే ప్రజా తీర్పులో అవినాష్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ హత్యకి అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదని ప్రజలు నమ్మినట్లుగా భావిస్తూ ఉన్నారనమాట. సో ప్రజలు ఆ విధంగా భావించి నిజంగానే ఒకవేళ అవినాష్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ హత్యకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని ప్రజలు నిర్ణయించుకున్నారు అనే విషయాన్ని, ఆ వార్తనే ఎక్కువ ప్రకటింపజేస్తారనే ఉద్దేశం పైన ఈవిడ ప్రజా తీర్పు అని అడిగారు కాబట్టి ఆ ప్రజా తీర్పు ప్రజల ముందు ఖచ్చితంగా ఈ విషయాలు తెలియజేస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఆ ప్రజా తీర్పు అంటే కడప ఎంపీ సీటు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్యంతా కూడా ఈ ఒక్క కడప ఎంపీ సీటు గురించే జరిగింది అని చెప్పేసి వైఎస్ షర్మిల గారు అభిప్రాయపడ్డారు. మరలా ఇప్పుడు గట్టిగా 5 సంవత్సరాలు గడిచింది కదా, ఇదే వైఎస్ షర్మిల గారు ఇదే కడప పార్లమెంటరీ ఎంపీ స్థానం నుంచి ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లుగా కడప పార్లమెంటరీ సెగ్మెంట్ ఎన్నికలు గత ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఈసారి కూడా ఇదే కడప పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను గెలుపొందాలి అని వైఎస్ షర్మిల గారు కూడా కంకణం కట్టుకున్నారు. ఓ ప్రక్కన షర్మిల గారు సునీతారెడ్డి గారు కలిసి ఉమ్మడి పోరాటం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో ఆ నిందితులకి శిక్ష పడాల్సిందే, అసలైన వాస్తవం ప్రజలకు తెలియాల్సిందే, అది కూడా న్యాయస్థానం పరంగా ఆ కోర్టుల పరిధిలో ప్రతి ఒక్క విషయాలు బయట పెట్టాల్సిందే అనే ఉద్దేశం పైన వీళ్ళన్నీ తెలియజేస్తా ఉన్నారు. మరి ఎన్నికల సమయం రోజు రోజుకి దగ్గర పడతా ఉంది. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఏ విధంగా డిఫెండ్ చేసుకోగలరు, ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు మామూలుగా 5 సంవత్సరాలుగా ఎప్పుడు నోరు తెరవని జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా కడప జిల్లాలో ప్రొద్దుటూరు సభకు వచ్చేసి చిన్నాన హత్య ఈ విధంగా జరిగింది, ఆ విధంగా చేశారు, చివరికి ఏదేదో చెప్పుకుంటా వచ్చారు. సో దీనిపైన సునీతారెడ్డి గారు కూడా కౌంటర్ వేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ కన్ను పొడుచుకుంటుందో అది అని చెప్పి అన్నారు. ఆ తర్వాత వివేకం సినిమా చూపించారు. ఇప్పుడు వివేకం సినిమా ఏం సరిపోద్ది, ఈవిడిచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రతి ఒక్క అంశం సాక్ష్యాధారాలతో సహా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆ హత్య జరిగిన అనంతరం ఏ సమయంలో ఒక వ్యక్తి ఏతరైగా ఉన్న వ్యక్తి ఎలా పరిగెత్తాడు అనేది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి ఉంటే దానితో సహా మొత్తం చూపించారు. వీటన్నిటితో పాటుగా ఇంకా ఎవరిని వదలకూడదు అనుకున్నారో ఏమో కానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా తన మేనత్ అయినటువంటి విమలమ్మ, అలా విమలా గారిని కూడా ఉద్దేశించి చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. 5గురు అన్నదమ్ముల మధ్య పెరిగిన విమలారెడ్డి గారు చివరికి ఈ విధంగా ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ వడ్డించాల్సింది ఆవిడ వడ్డించేశారు. సో ఇలా ఇక్కడ ఒక హత్య చివరికి దేని గురించి, ఆస్తుల గురించి కాదు, ఇంకోటి కాదు, అధికారం మాట, ఇంతే. ఈ పెత్తనాల కోసమే సొంత వాళ్ళను కూడా చంపుకుంటున్నారు అనే విధానాన్ని అయితే మాత్రం ఆవిడ చెబుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఆ కడప జిల్లాలో ప్రజానేకం కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలా ఓవరాల్ గా ఎక్కడ చూసినా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చుట్టూనే ఈ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇవాళ సునీతారెడ్డి గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బట్టి అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మరి చూద్దాం ఈ హత్యకు సంబంధించి మరి వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యంగా కడప ఎంపీ అభ్యర్థిగా మరలా బరిలోకి దిగబోతున్న అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా కౌంటర్ వేయబోతారు. మరి తన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన కూడా అక్యూజ్డ్ గా ఉన్నారుగా. సో కుటుంబంలోనే ఉన్న భాస్కర్ రెడ్డి గారు, తన కొడుకు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు దీనిపైన ఆ వీడియోలతో సహా అన్ని చూపించారు. మరి దీనికి ఏ విధంగా వీళ్ళు తెలియజేస్తారు అనేది చూడాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది. సో ఇందులో ఇంకొక కీలకమైన అంశం ఒకటి ఉంది. అదేంటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారే చెప్పారు. దీనిపైన మనం అనేక సార్లు కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు చేసుకున్నాం. అసలు ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి విడిపోవాలి అంటే సింపుల్. ఫస్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది విజయసాయి రెడ్డి గారు. గుండెపోటుతో మరణించారు అని బ్రహ్మాండంగా చెప్పారు. మరి ఆయన్ని తీసుకెళ్లి విచారణ జరిపిస్తే ఆయనకి ఎవరు చెప్పమన్నారు ఏంటి అనేది కేసు ఇట్టే క్లియర్ అయిపోతా ఉంటుంది. దీనికి పెద్ద పెద్దగా లోతుగా విశ్లేషించుకొని ఎన్నో లాజిక్లు పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు కదా, మాజీ రాజ్యసభ ఎంపీని ఆయన ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు. ఆయనే మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని. సో ఆయన్ని తీసుకెళ్లి ఒక్కసారి కనుక విచారణ చేపిస్తే మొత్తం బట్టబయలైపోతుంది. ఇక అంత మించిన విషయం ఏమీ ఉండదు.
మరి చూద్దాం ఆ వైపుగా సిబిఐ ఎందుకు ఆలోచించట్లేదు ఏంటో అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సునీతారెడ్డి గారు ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వీడియోలు, ఫుటేజ్లు, గూగుల్ టేక్అవుట్లు, కాల్ డేటాలు వీటన్నిటిని చూపించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.